భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో వర్ధినిడి వీరాంజనేయులు సీతామహాలక్ష్మి దంపతుల ఆశీస్సులతో వారి కుమారుడు వర్ధినిడి కపిరాజు ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భముగా ఈరోజు వడ్లపట్ల గ్రామంలో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కపిరాజు మాట్లాడుతూ, మా తల్లిదండ్రులు ఆశీస్సులతో వడ్లపట్ల గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి ట్యాంకును నిర్మించడం జరిగిందని, ఆ ట్యాంకు నిర్మించి ఇప్పటికి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని, నేను బ్రతికున్నంత వరకు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో గ్రామానికి ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండల బీజేపీ అధ్యక్షులు బుర్రె మూర్తి, అన్య భాష సెల్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ పటేల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బి అనిల్ రాజు, ధార్మిక సెల్ కన్వీనర్ వి కపిరాజు, బేటీ బచావో బేటీ పడావో కన్వీనర్ మామిడిపల్లి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఉండమ్మా. దాని వారు రేటమ్మా మజ్జిగ పంచి అందరికీ నమస్కారం. ఈరోజు మా సొంత గ్రామమైనటువంటి వడ్లపట్ల గ్రామంలో మా యొక్క తల్లిదండ్రులు వర్ధినేడి వీరాంజనేయులు గారు సీతామహాలక్ష్మి దంపతుల దివ్య ఆశీస్సులతో గత సంవత్సరం ఇదే రోజున ఇదే తారీఖున ఈ యొక్క వాటర్ ట్యాంకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ మన గ్రామస్తులందరి యొక్క అలాగే కూటమి నాయకులు అభిమానులు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున ఇక్కడ వాటర్ ట్యాంక్ మొదటి సంవత్సరం కార్యక్రమాన్ని ఒక పుట్టినరోజు వాతావరణంలాగా చేయటం, అలాగే వచ్చినటువంటి వారి అందరికీ కూడా మజ్జిగ చల్లని మజ్జిగ అందరికీ కూడా అందజేయటం జరిగింది. ఇలాగే ఎప్పుడూ కూడా మా నాన్నగారి పేరు నాకు కంఠంలో ఊపినంత వరకు కూడా ఆయనటువంటి ఆశయాలు నెరవేరుస్తూ ప్రజలకి ఉపయోగపడేలాగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడేలాగా ఆయన పేరు చిరస్థాయి చెప్పుకునేలాగా నేను ఎప్పుడూ కూడా ప్రజాసేవకు అంకితం ఉంటానని కోరి ప్రార్థిస్తున్నాను.